గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటికే మీకు పెళ్ళి ఉంది. అప్పటిదాకా అసలు చాలా తక్కువ సంపాదన ఉన్న లైఫ్, బట్ గొప్పగా లేదు అప్పుడు. బట్ అప్పుడు చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది, మీరు బిజీ అయ్యారు. అలాంటి టైంలో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే కొన్నిసార్లు మ్యాటర్లు అంటే మన మనస్పర్ధలు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ఒక టైం వస్తుంది ఎట్లా అంటే ఇంకా వద్దు, ఎందుకు రోజు కొట్లాడుకొని రోజు ఇది పరిశాన అనే దానికంటే దూరం ఉంటే బెటర్ కదా. ఊరికి ఒకరినొకరు అనుకొని ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని ఇంకా ఏదేదో నెగిటివ్ ప్లాన్లు చేసుకొని ఇవన్నీ చేసేదానికంటే గమ్మున వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళ మనసు బాధ పెట్టకుండా నేను బాధపడి ఎందుకు ఇవన్నీ అని జరిగింది. అది ముందు నుంచి చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. భార్యాభర్తలు అన్నాక కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఒక టైం వచ్చింది, ఇంకా లేదులే అంటే ఏ మనిషికైనా, ఇప్పుడు ఆమెకైనా సరే నాకైనా సరే ఒక ఓపిక, ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ ఓపిక దాటింది. మేబీ నేను కరెక్ట్ లేను ఆమె ఉద్దేశంలో నాకు కరెక్ట్. ఇలాంటివి ఏవో జరుగుతాయి. ఎవరు పర్ఫెక్టు ఎవరు రాంగ్ అని నేను చెప్పను. మిస్టేక్లు రెండు తరఫులు ఏవో జరిగింటాయి. సో అది ఎక్కడో మైండ్లో కూర్చుంది. ఒక టైం వచ్చింది, ఇంకా మనం బెటర్. ఇది మీ వ్యక్తిగత విషయం సార్. చాలా ఇంటర్వ్యూలో మీరు ఇదే మాట చెప్పారు. అయితే నేను మీ క్లోజ్ సర్కిల్లో, మీరు సినిమా ఇండస్ట్రీలో క్లోజ్ సర్కిల్లో కొంతమంది, నేను పేరు చెప్పలేను, కో డైరెక్టర్ సత్యం గారు చుట్టూ ఉండే కొంతమంది మనుషులతో మాట్లాడాను. శేఖర్ గతంలో ఒక 12 ఏళ్ల క్రితం తన లైఫ్లో ఇది జరిగినప్పుడు అంతగా బాధపడలేదు, కానీ సరే టైం ఇలా వచ్చింది అలా జరిగిపోయిందని అనుకున్నాడు. కానీ గత 2-3 ఏళ్ళ నుంచి శేఖర్ ఈ విషయంలో చాలా మదన పడుతున్నాడు లోపల. ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది, నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే మేబీ మేము కలిసి ఉండేవాళ్ళమేమో అని చెప్పి శేఖర్ బాధపడుతున్నాడు. గత 2-3 ఏళ్ళ నుంచి ఈ బాధ ఎక్కువైంది అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు. అవన్నీ మాట్లాడి నేను ఏం బాధపడుతున్నా, వాళ్ళు కూడా ఏం బాధపడుతున్నారు, నేనేం బాధపడుతున్నా. కాకపోతే నాదే మిస్టేక్. నేను కొద్దిగా బాగా లేజీ, ఏదైనా చెప్తే విన్నాను అంత ఈజీగా. ఎవరి దగ్గరికన్నా వెళ్ళు కాలు, ఏదైనా వర్క్ దొరికితే మనకు డబ్బులు వస్తాయి, ఆమె వింటే నేనేమో లేజీ ఫీల్ని. అట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర. అంతేగాని నేనేం బాధపడతలేను. వాళ్ళు బాగుంటే చాలు అనే ఫీలింగే తప్ప ఇంకా వేరే ఏం లేదు. నేనేం మదన పడట్లేదు. అసలు దేనికి మదన పడాలో కూడా నాకు తెలియదు. నేను అంతా అనుకోనే కదా, మేము ఒకరికొకరు అనుకోనే ఇది అయిపోయినాక మదన పడి ఏం లాభం. అదేం లేదండి, అది ఊరికే అది ఉట్టి మాటలు. అండ్ ఈ మొత్తం వ్యవహారంలో శేఖరు మీరు అన్నట్టు లేజీ అని చెప్పి కొంత అన్నారు. అదైతే నాకు తెలిసే మీరు చెప్తే తెలిసింది. నాకు ఇంకో విషయం తెలిసింది, ఫైనాన్షియల్గా శేఖరు డిసిప్లిన్గా ఉండడు. అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అయింది అతని జీవితంలో. అది నాకు ఎప్పుడు అంతే. అంటే డబ్బు అంటే పెద్దగా ఆలోచించాను. ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడడం ఒకటి, నాకు వర్క్ ఉండాలనుకోవడం. అదే ఒక్కోసారి వర్క్ లేని రోజులలో కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. మేబీ నా టైం లేదు, వస్తుందేమో అనే ఉన్నా. ఇప్పుడు నా వెనకాల వచ్చిన వాళ్ళు ఎదుగుతూ ఉన్నా, చూస్తున్నా, అందరు మంచి పొజిషన్లో ఉన్నారు, నాతో పాటు ఉన్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, నేను లేనని నేను ఎప్పుడు బాధపడను. ఏమో ఇన్నేళ్ళు భగవంతుడు కాపాడిండు, 25 ఏళ్ళు అవుతుంది వచ్చి, ఇన్నేళ్ళ నుంచి భగవంతుడు కాపాడిండు, ఏదో వర్క్ ఇస్తున్నాడు, ఎందుకు ఆయన నడిపిస్తాడు నేను అని ఉందే తప్ప వాడు ముందుకు పోయిండు వీడు ముందుకు పోయిండు ఈ ఫీలింగ్ కూడా ఉండదు నాకు ఎప్పుడు. పెద్దగా ఆలోచించు సార్. అంటే సారీ టు ఇంటరప్ట్, మధ్యలో మాట్లాడుతున్నందుకు. మీరంటే చాలా కొన్ని లక్షల మందికి అభిమానం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు మీ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ అలా ఉంటుంది.